be strong. Okay, let's go for the topic. Next topic వచ్చేసి మనకి దాంట్లో అంటే నథింగ్ బట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో మనము వేరే మెథడ్స్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఒకటేమో ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి, ఇంకోటేమో పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి, అట్ ద సేమ్ టైం సింక్రనస్ అంటే ఏంటో కనుక్కున్నాము, అండ్ మల్టీమీటర్ గురించి కూడా మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఏం పని చేస్తాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఇదే మనకి సేమ్ చాప్టర్ 4 స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లోనే మనకి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, పర్పస్ ఏంటి అంటే మనకి మామూలుగా అయితే ఎప్పుడైనా సరే పవర్ లైన్స్ తీసుకుంటే అంటే హెవీ లైన్స్ మనకి ఉంటాయి కదా, హై టెన్షన్ లైన్స్ మనకి ఇంట్ల దగ్గర లేదా బయట వెళ్తున్నప్పుడు మనకి ఏంటి ట్రాన్స్మిషన్ లైన్స్, పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ కనిపిస్తాయి. ఆ ట్రాన్స్మిషన్ లైన్స్లలో ఎంత కరెంట్ పోతుంది, ఎంత వోల్టేజ్ పోతుంది అనేది మనము కనుక్కోవడానికి మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఉపయోగించుకుంటాము. దీంట్లో మనకి బేసికల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, రెండోదేమో కరెంట్ ట్రాన్స్ఫార్మర్. దీన్నే మనము సిటీ, దీన్ని పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. మరి ఈ ట్రాన్స్ఫార్మర్స్ పర్పస్ ఏంటి అంటే మనం మామూలుగా బేసికల్గా పెద్ద లైన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏంది, హెవీ లైన్స్ వచ్చేసి మనకి దగ్గర 220 kV, 132 kV, ఇలా 220 kV 132 kV అనే లైన్స్ అన్నిటి ఉంటాయి మామూలుగా మన ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లలో 220 kV వెళ్తుందా లేదా, 132 kV వెళ్తుందా లేదా మనం కనుక్కోవడానికే మనం ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఉపయోగించుకుంటాము. ఓకే, మరి ఎలా ఉపయోగించుకుంటాము, ఎలా కనెక్ట్ చేసుకుంటాము అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద అంటే కన్స్ట్రక్షన్లో ప్రకారం తీసుకుంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎలా కన్స్ట్రక్షన్గా ఉంటుందంటే మామూలుగా ఫస్ట్ బేసికల్గా ట్రాన్స్ఫార్మర్ అంటేనే నథింగ్ బట్ ప్రైమరీ అండ్ సెకండరీ అనేది ఉంటుంది. ప్రైమరీ అండ్ సెకండరీ అనే టైప్ది ఉంటుంది. వేర్ యాజ్ మనకి బేసికల్గా మనకి తీసుకుంటే మరి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే సపోజ్ లైన్ తీసుకుంటే ఒక 3 phase లైన్ అన్నట్టు తీసుకుంటే దీనికి ఒక దగ్గర మనకు కనెక్ట్ చేసుకుంటే లేదా ఒక పాయింట్ దగ్గర మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సెకండరీలో కరెంట్ అనేది ఉత్పత్తి కావాలి. ఎలా, బికాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం మనకి ఏంది ప్రైమరీ నుంచి సెకండరీకి మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ కావాలి. మరి తీసుకుంటే సపోజ్ ఇది పీటీ అనుకుందాం, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనుకో. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పర్పస్ ఏంటి అంటే వోల్టేజ్ మెజరింగ్ పర్పస్కి ఏం మెజర్ చేస్తాము, వోల్టేజ్ మెజర్ చేస్తాము. మనకి మామూలుగా తీసుకుంటే సార్ మనకి ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, వోల్ట్ మీటర్లు, యామ్ మీటర్లు అవి పని చేయాలంటే ఇక్కడ ఉన్నదాన్ని మనకి వోల్ట్ మీటర్, యామ్ మీటర్కి వచ్చేసరికి మనకి ఏంది 220 వోల్టేజ్ లేదా 1000 వోల్టేజ్ వరకు మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. దానికంటే మించి మనము ఉపయోగించలేము. ఎందుకంటే ఆ మీటర్స్ అనేటివి మనము కన్స్ట్రక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం డిజైన్ చేయడం చూడగా చాలా కష్టం. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మామూలుగా అయితే ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఓకే, సెకండరీ ఒక ప్రైమరీ అండ్ సెకండరీ తీసుకుంటే ప్రైమరీలో ఎంత అయితే 132 kV అనుకున్నాం. ఒకవేళ 132 kV వోల్టేజ్ ప్రైమరీలో 132,000 వోల్టేజ్ ఉందనుకుంటే సెకండరీలో ఎంత ఉండాలి అనేది మనం బేసికల్గా దానికి ఎలా డిజైన్ చేసుకుంటామంటే సపోజ్ ప్రైమరీ ఏమో 132 kVలు ఉన్నాయి అంటే సపోజ్ ఈ వైండింగ్ అనేది డిజైనింగ్ ఎలా చేసుకుంటాము, సపోజ్ 132 వైండింగ్ తీసుకున్నాం అనుకో. సపోజ్ ఎగ్జాంపుల్గా 132 వైండింగ్ తీసుకున్నాం అంటే ఒక్కొక్క వైండింగ్కి 1000 వోల్టేజ్ అన్నట్టు. ఓకే, ఒక్కొక్క వైండింగ్కి 1000 వోల్టేజ్ లేదా దానికంటే ఎక్కువ కూడా మనము తీసుకోవచ్చు. 5000 అంటే దాని రేషియో ప్రకారం చేంజ్ చేసుకుంటాం. ప్రైమరీకి సెకండరీకి మనకి రేషియో ప్రకారం చేంజ్ చేసుకుని మనం ఏం చేస్తాము, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగించి పొటెన్షియల్ అనేది అంటే వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. దీనికి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో మనం ఏంది ఒక వోల్ట్ మీటర్ అనేది మనం ప్యారలల్గా కనెక్షన్ చేసుకుంటాము.
పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనకి సెకండరీలో ఎప్పుడైనా సరే 0 to 125 వోల్టేజ్ వరకు మాత్రమే యూజ్ చేస్తాము. అంటే 0 నుంచి 125 వోల్టేజ్ మాత్రమే చూపించేటట్టు డిజైన్ చేసుకుంటాం. వేరాజ్ ప్రైమరీలో మనకి ఏంది కనెక్షన్ మాత్రం 132 kV వోల్టేజ్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ తీసుకునేసరికి మనకి ఏంది సెకండరీలో వచ్చేసరికి 125 మాత్రం ఉంటుంది. ఎలా తెలుస్తుంది? సపోజ్ 132 ఉందంటే ఇక్కడ 125 ఉండాలి. అంటే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకుంటాం? ఇక్కడేమో 132 ఉందా లేదా, ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, మనమేమో 125 వోల్టేజ్ వరకు మాత్రమే తీసుకున్నాం. మరి మిగతాది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సపోజ్ ప్రైమరీలో 132 వోల్టేజ్ వెళ్తుందంటే సెకండరీలో మనకి ఎంత చూపించాలి? 125 వోల్టేజ్ అనేది చూపించాలి. అప్పుడు మనకి ఏమనుకుంటాము, ప్రైమరీలో మనకి 132 kV వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది, వోల్టేజ్ అనేది మనకి ఫ్లో అవుతుంది. వేరే సెకండరీలో 125 అంటే దీనికంటే తక్కువ చూపించిందంటే, సపోజ్ 100 చూపించింది అనుకుందాం. సపోజ్ 100 చూపించింది అంటే ఏ రేషియోతో మనకి తక్కువ అవుతుంది అంటే అనే దాన్ని బట్టి కూడా మనము డిజైన్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఇదే ఇలానే మనకి సపోజ్ 132 kV అనుకున్నాం, 220 kV అనుకుంటే, సపోజ్ 220 kV అనుకుంటే కూడా మనకి ఏంటి, ఇక్కడేమో 220 kV వోల్టేజ్ వెళ్తుంటే ఇక్కడ 125 వోల్టేజ్ మాత్రం చూపించాలి. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని ఎలా డిజైన్ చేసుకుంటామంటే, ప్రైమరీలో ఏమో మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి ఎక్కువ పెట్టుకుంటాము, సెకండరీకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది మనం చాలా తక్కువ పెట్టుకుంటాము. ఎప్పుడైతే ఇక్కడ 220 kV ఇక్కడ 125 వోల్టేజ్ చూపించిందంటే ఇక్కడ మనకి ప్రైమరీలో 220 kV వోల్టేజ్ ఫ్లో అవుతుంది అన్నట్టు. లేదు మనకు తక్కువ అయ్యిందంటే కూడా మనం ఏంది రేషియో ప్రకారం డిజైన్ చేసుకుంటాం అన్నమాట. అంటే సపోజ్ ప్రైమరీలో 5000 టన్స్ ఉన్నాయనుకున్నాం, సెకండరీలో మనకి ఏంది సపోజ్ 100 టన్సే ఉన్నాయనుకుంటే మనకి ఏంది కే అనేది ఒకటి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకేంది ప్రైమరీ టు సెకండరీ లేదా సెకండరీ టు ప్రైమరీ అనేది మనకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, N2/N1 అన్న రాసుకోవచ్చు, లేదా N1/N2 అన్నట్టు అన్న రాసుకోవచ్చు. లేదు ఇలా రాసుకుంటే మనకి ఎట్లా అవుతుంది, సపోజ్ N1/N2 రాసుకుంటే N1లో ఎంత ఉంది, 5000 ఉంది, 5000/N2 ఎంత ఉంది, 100 ఉన్నాయని చెప్పుకుంటాం. అంటే ఎంత అవుతుంది, 50. అంటే ఒక్కొక్క టర్న్ దాంట్లో సెకండరీలో ఒక టర్న్ అనేది దేంతో సమానం, ఈ ప్రైమరీలో 50 టర్న్లతో సమానం. అంటే 50 వైండింగ్లు అయితే ఇక్కడ ఎంత అవుతుంది, ఒక వైండింగ్ అన్నట్టు. అంటే ఇలా 5000 వైండింగ్లు ఇక్కడ ఎంత అవుతుంది, 100 వైండింగ్లు అనేది అవుతుంది. సో దీని ప్రకారం, ఈ లెక్క ప్రకారం మనం ఏం చేస్తాము, ప్రైమరీలో ఎంత ఫ్లో అవుతుంది కరెంట్ అనేది ఇక్కడ, అంటే ప్రైమరీలో ఎంత వోల్టేజ్ అవుతుంది మనం ఇక్కడ కనుక్కోవచ్చు. ఇది మనకి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద కరెంట్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో కూడా మనకి ఏం చేస్తామంటే సేమ్ ప్రిన్సిపలే, లైన్స్ తీసుకుంటాము, ప్రైమరీ సెకండరీ. ఓకే, ప్రైమరీ అండ్ సెకండరీ. మనకి ఇక్కడ చూడండి, ప్రైమరీలో వోల్టేజ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో తీసుకున్నప్పుడు మనకి ఏంది వోల్టేజ్ అనేది తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా వైండింగ్ వాల్యూ ఏమైంది, తక్కువైంది. వేరాజ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఓకే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది, ఎక్కువ వైండింగ్ ఉంటుంది, తక్కువ కరెంట్ వస్తుంది. అంటే ఏంది, ట్రాన్స్ఫార్మర్లో ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి సేమ్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే ఏం చేంజ్ అవుతుంది, వోల్టేజ్ అనే వాల్యూ చేంజ్ అవుతుంది. సో మనకి ప్రైమరీలో తక్కువ టర్న్స్ తీసుకున్నాము, సెకండరీలో ఎక్కువ టర్న్స్ తీసుకున్నాం. ఎప్పుడైతే సెకండరీలో ఎక్కువ టర్న్స్ తీసుకున్నామో ఆటోమేటిక్గా కరెంట్ వాల్యూ ఏమవుతుంది, మనకి చాలా డౌన్ అవుతుంది. అందుకోసమే మనం ఆల్రెడీ ప్రైమరీలో ఏం తీసుకున్నామంటే షార్ట్ సర్క్యూట్ చేయలేదు. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో మనం ఏంది జస్ట్ ఇలా వైండింగ్ తీసుకున్నాము, దీనికి ప్యారలల్ సమాంతరంగా ఒక మీటర్ కనెక్ట్ చేసాం, ఇది అనేది ఇక్కడ వదిలేసాము. అంటే ఇక్కడ షార్ట్ అనేది మనం చేయలేదు. వేరే మనకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుని మనం ఇక్కడ షార్ట్ చేసి మనం ఏం చేసాం, ఒక యామ్మీటర్ అనేది కనెక్ట్ చేసాం. దీని యొక్క రేంజ్ వాల్యూ ఎంత, 0 to 5 amperes. అంటే సపోజ్ ప్రైమరీలో 1000 ఆంపియర్లు పోతున్నాయి అంటే 1000 ఆంపియర్ల కరెంట్ పోతుందంటే సెకండరీలో ఎంత చూపించాలి, 5 amperes కరెంట్ అనేది
చూపించాలి. ఫస్ట్ ప్రైమరీలో 1000 ఆంపియర్ల కరెంట్ పోతుందంటే సెకండరీలో ఎంత చూపించాలి, 5 ఆంపియర్స్ కరెంట్ అనేది చూపించాలి. ఒకవేళ దీంట్లో సపోజ్ 500 పోతున్నాయంటే దీంట్లో ఎంత చూపిస్తుంది, 2.5 ఆంపియర్స్ మాత్రమే చూపిస్తుంది. సేమ్ రేషియో అంటే ఏంది, ప్రైమరీకి సెకండరీకి ఏం చేస్తాము, ప్రైమరీలో మనకి తక్కువ వోల్టేజ్ తీసుకొని ఎక్కువ కరెంట్ చూపిస్తుంది. ఇక్కడ వేరే సెకండరీలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటే తక్కువ కరెంట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇది మనకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్స్లో మనకి ఏం చేస్తామంటే ప్రైమరీ నుంచి సెకండరీకి మ్యాగ్నెటికల్గా మనము ఎనర్జీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్గా మనము ఎనర్జీ అనేది పంపిస్తాము, పవర్ అనేది మనము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ ఏమో లైన్స్కి కనెక్ట్ చేసి సెకండరీ ఏమో మనం మీటర్ల దగ్గర కనెక్ట్ చేసుకున్నాం. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే సపోజ్ ఇక్కడ మనకేంది 1000 ఆంపియర్లు ఉంది, ఇక్కడేమో మనకేంది ఇక్కడ 5 ఆంపియర్సే రావాలనుకుంటున్నాం. ఓకే, సో మనకు మామూలుగా K ఈక్వల్ టు ఎలా రాస్తామంటే I1/I2 అన్నట్లు, లేదా ఆర్ I2/I1 కూడా రాస్తాం. సో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా అన్నట్టు. ఓకే, I1/I2 అన్నట్టు రాసుకుంటే I1 వాల్యూ ఎంత మనకి 1000/5 ఎంత అవుతుంది, 200 ఆంపియర్స్. అంటే ఇక్కడ మామూలుగా 200 ఆంపియర్స్ దీంతో కనెక్ట్ చేసుకుంటే, ఓకే సపోజ్ అంటే ఇక్కడ 1 ఆంపియర్ కాస్ట్ ఇక్కడ అంటే సపోజ్ సెకండరీలో 1 ఆంపియర్ చూపించిందంటే ప్రైమరీలో ఎన్ని ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, 200 ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సపోజ్ మనకి సెకండరీలో మనకి 5 ఆంపియర్స్ చూపించిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత చూపిస్తున్నట్టు 1000 ఆంపియర్ల కరెంట్ అనేది వెళ్తున్నట్టు చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో లాస్ట్ టాపిక్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే.